పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని 19వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 19వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుంచి 13వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుంచి 33వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు మనందరికి ఇస్తున్న సందేశం ఇది: క్రీస్తు వైపు చూడుడు, పెనుగాలు వైపు కాదు. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణములో మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి పేతురు పెనుగాలు వైపు చూచి భయపడి మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పడవ చుట్టూ ఉన్నటువంటి నీరు ఎన్నడూ కూడా పడవకే ప్రమాదం కాదు. కానీ పడవ చుట్టూ ఉన్నటువంటి నీరు ఆ పడవలోనికి ప్రవేశించడమే పడవకే ప్రమాదం. అలాగే ఒక మనిషి జీవితంలో సమస్యలు సర్వసాధారణం. జీవితంలో సమస్యలు ఉండటం ప్రమాదం కాదు. కానీ జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలు మన హృదయంలోనికి ప్రవేశించడమే మనకు ప్రమాదం. ఫలితంగా విశ్వాసములో బలహీనపడిపోతాం, విశ్వాసములో మునిగిపోతాం. గమనించండి, పేతురు గారు తుఫానులో ఉన్నప్పుడు ఆ తుఫానులో పేతురు గారు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆ పేతురు ఆ తుఫానులో ఆ నీటి మీద నడుచుకుంటూ యేసు ప్రభు వద్దకు వస్తూ యేసు ప్రభు మీద ఉన్నటువంటి చూపును మరల్చి పెనుగాలు వైపు తన చూపును పెట్టాడో ఆ క్షణము నుంచే ఆ పేతురు మునిగిపోవటం ప్రారంభించాడు. అందుకే ఈరోజు యేసు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ వ్యక్తిగతంగా అడుగుతూ ఉన్న ప్రశ్న ఇది: నీ చూపు నా మీద ఉందా, లేక నీ చూపు పెనుగాలి అనేటువంటి సమస్యల మీద ఉందా అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రకృతిలో పెనుగాలులు ఎంత సహజమో ప్రతి మనిషి జీవితంలో కూడా సమస్యలు, బాధలు, బలహీనతలు అనేటువంటి పెనుగాలులు కూడా అంతే సహజం. ఈ సమయంలో మన జీవితంలో చెలరేగే కొన్ని రకాలైనటువంటి పెనుగాలులు గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, అనారోగ్యం. అనారోగ్యం అనేటువంటి పెనుగాలి మన జీవితంలో వస్తూ ఉంది. కానీ నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో ప్రభు మనకు అభిమిస్తున్నాడు: మీకు ఆరోగ్యమును ఇచ్చువాడను నేనే అని. నెంబర్ 2, ఆర్థిక ఇబ్బందులు. మన జీవితంలో చాలాసార్లు ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి పెనుగాలులు వస్తూ ఉంటాయి. కానీ ప్రభు ఈరోజు మనకిస్తూ ఉన్నటువంటి అభయం ఇది:
నేను మిమ్ములను పోషిస్తాను అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనము. నెంబర్ 3, కుటుంబ కలహాలు. ప్రతి వ్యక్తి జీవితంలో కుటుంబ కలహాలు అనేటువంటి పెనుగాలులు వస్తూ ఉంటాయి. కానీ ఆ పెనుగాలుల మధ్య ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని ఇచ్చువాడను నేనే అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. నెంబర్ 4, అపజయాలు, ఓటమి. ప్రతి వ్యక్తి జీవితంలో ఓటమి లేదా అపజయాలు అనేటువంటి పెనుగాలులు వీస్తూ ఉంటాయి. అటువంటి పెనుగాలులలో మార్గమును చూపువాడను నేనే అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నెంబర్ 5, భవిష్యత్తు భయం అనేటువంటి పెనుగాలులు మన జీవితంలో వీస్తూ ఉంటాయి. ఇటువంటి పెనుగాలుల మధ్య మీకు మంచి భవిష్యత్తును ఇచ్చువాడను నేనే అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. నెంబర్ 6, ఒంటరితనము అనేటువంటి పెనుగాలి మన జీవితంలో వీస్తూ ఉంటుంది. ఇటువంటి ఒంటరితనములో నేను మిమ్ములను విడువను, ఎడబాయను అని అభయాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనము. నెంబర్ 7, అపార్థాలు, విమర్శలు అనేటువంటి పెనుగాలులు మన జీవితంలో వీస్తూ ఉంటాయి. ఇటువంటి అపార్థాలు, విమర్శలు అనేటువంటి పెనుగాలుల మధ్య నా ప్రేమ నుండి మిమ్ములను ఎవ్వరు కూడా వేరు చేయలేరు అని చెప్పి ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 36వ వచనము నుంచి 39వ వచనం వరకు. నెంబర్ 8, మనకు ప్రియమైన వారిని కోల్పోవటం అనేటువంటి పెనుగాలి, మరణము అనేటువంటి పెనుగాలి మన జీవితంలో అప్పుడప్పుడు వీస్తూ ఉంటుంది. ఇటువంటి పెనుగాలి వీచినప్పుడు నేనే మీకు నిత్య జీవితాన్ని, నన్ను నమ్మినవాడు మరణించినను జీవించుననే అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. నెంబర్ 9, పాపము అనేటువంటి పెనుగాలి నిత్యము మన జీవితములో వీస్తూ ఉంటుంది. పాపము మనలను దేవుని నుండి దూరము చేస్తూ ఉంటే, పశ్చాత్తాపము, పరివర్తనము మనలను దేవునికి దగ్గర చేస్తూ ఉంది. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనము. నెంబర్ 10, విశ్వాసపు పరీక్ష అనేటువంటి పెనుగాలి. విశ్వాసపు పరీక్ష అనేటువంటి పెనుగాలి మన జీవితంలో తరచుగా వీస్తూ ఉంటుంది. ఇటువంటి విశ్వాసం పరీక్ష అనేటువంటి పెనుగాలిలో ప్రభు మనలను ఒంటరిగా విడువడు. ఆ పెనుగాలి మధ్య ఆయన నిత్యము మనతోనే ఉంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా ఇలాంటివి అనేక రకాలైనటువంటి పెనుగాలులు ప్రతి ఒక్కరి జీవితంలో వీస్తూ అటువంటి వ్యక్తుల జీవితాలను అతలాకుతలము చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీకు, నాకు, మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది. ఈ పెనుగాలుల మధ్య మన చూపు యేసు ప్రభు మీద మాత్రమే ఉంచాలి. ఈ పెనుగాలుల మధ్య మన చూపును యేసు ప్రభు మీద నుంచి వేరే వాటి మీదకి, వ్యక్తుల మీదకి, శక్తుల మీదకి, సమయం మీదకి మనం మరల్చకూడదు అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో సమస్యలు, బాధలు, ఇబ్బందులు అనేటువంటి పెనుగాలుల మధ్య వారి చూపును కేవలము దేవుని మీద మాత్రమే ఉంచినటువంటి 5 భక్తుల జీవితాల నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాము. నెంబర్ 1, అబ్రహాము.
రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. అబ్రహాముని యొక్క చూపు తన బలహీనతల మీద లేదు. తన బలహీనతలలో కూడా అబ్రహాముని యొక్క చూపు దేవుని మీదే ఉంది. అందుకనే తన 100వ ఏటలో తన భార్య 99వ ఏటలో మానవ ఆలోచన ప్రకారము గర్భము దాల్చడం అనేటువంటిది అసాధ్యమైనప్పటికీ సారా గర్భమును దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. కారణం, అబ్రహాముని దృష్టి దేవుని వాగ్దానం మీద మాత్రమే ఉంది. నెంబర్ 2, దానియేలు చూపు సింహాల బోను మీద లేదు. దానియేలు చూపు సింహాల గుంటలో ఉన్నటువంటి సింహాల మీద లేదు. దానియేలు చూపు మాత్రం కేవలము దేవుని మీద మాత్రమే ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నెంబర్ 3, షడ్రక్, మెషక్, అబెద్నెగో. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క చూపు అగ్నిగుండము మీద లేదు. ఈ ముగ్గురు భక్తుల యొక్క చూపు దేవుని మీద మాత్రమే ఉంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 27వ వచనం వరకు. నెంబర్ 4, నోవా యొక్క చూపు జల ప్రళయము మీద లేదు. నోవా యొక్క చూపు దేవుని వాగ్దానం మీద మాత్రమే ఉంది. నోవా యొక్క చూపు దేవుడిచ్చినటువంటి మాట మీద మాత్రమే ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. నెంబర్ 5, పౌలు శిలాసుల యొక్క చూపు చెరసాల మీద లేదు. పౌలు శిలాసుల యొక్క చూపు వాళ్ళ చేతికి వేసినటువంటి సంఖ్యల మీద లేదు. పౌలు శిలాసుల యొక్క చూపు దేవుణ్ణి మహిమపరచడం మీద మాత్రమే ఉంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఉన్నటువంటి పరిస్థితులు మారకపోయినా ఆ పరిస్థితుల మధ్య మనము స్థిరముగా నిలబడగలిగే శక్తిని దేవుని మీద మనం ఉంచినటువంటి ఆ చూపు మనకు అనుగ్రహిస్తుంది. కనుక అబ్రహాములాగా, దానియేలులాగా, షడ్రక్, మెషక్, అబెద్నెగోలాగా, పౌలు శిలాసుల్లాగా, నోవాలాగా మన చూపును దేవుని మీద మాత్రమే ఉంచుదాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన చూపును పెనుగాలు వైపు మరల్చకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పెనుగాలి వీస్తుంది కాబట్టి పేతురు ఆ నీటిలో మునిగిపోలేదు. కానీ నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నటువంటి పేతురు వీస్తూ ఉన్నటువంటి పెనుగాలను చూచి భయపడ్డాడు కాబట్టి ఆ పెనుగాలిలో, ఆ నీటిలో మునిగిపోయాడు. అతని చూపు, అతని దృష్టి దేవుని నుండి మారింది కాబట్టి, పెనుగాలు వైపు మారింది కాబట్టి అతడు మునిగిపోయాడు. కనుక ఇప్పుడు మనం మన చూపును పెనుగాలు వైపు మరల్చకూడదు అన్న విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఇశ్రాయేలీలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీలు 12 మంది వేగులను కానాను దేశానికి పంపించారు. ఆ 12 మంది వేగులలో 10 మంది మాత్రం ఆ కానాను దేశంలో రాక్షసులను చూశారు. కానీ ఆ కానాను దేశములో యెహోషువ మరియు కాలేబు అనేటువంటి ఈ ఇద్దరు మాత్రం ఆ 12 మందిలో దేవుని వాగ్దానాన్ని మాత్రము చూశారు. కనుక మన చూపు ఆ 10 మంది వేగుల్లాగా పెనుగాలి వైపు ఉండకూడదు. మన చూపు దేవుని మీద మాత్రమే ఉంచాలి. నెంబర్ 2, అవ్వ. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అవ్వ
దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం మీద కంటే దేవుడు తినవద్దు అన్నటువంటి ఆ చెట్టు పండు మీద మాత్రమే తన చూపును ఉంచింది. మనము కూడా అవ్వలాగా మన చూపును పెనుగాలు వైపు కాక దేవుని మీద మనం ఉంచాలి. నెంబర్ 3, దావీదు. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము నుంచి 4వ వచనం వరకు. దావీదు దేవుని చిత్తాన్ని చూడలేదు, తనలో ఉన్నటువంటి కోరికల వైపు చూచాడు. దావీదు తన రాజ్యమందిరము పైనుంచి క్రిందకు చూచినప్పుడు బెత్షెబా కనిపించింది. వెంటనే అతని చూపు దేవుని చిత్తము నుండి పాపము వైపు మరలింది, పాపము చేశాడు. మనము కూడా ఈ దావీదు వలె పెనుగాలు వైపు చూడక మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. నెంబర్ 4, లోతు భార్య. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము. లోతు భార్య దేవుని ఆజ్ఞను వదిలివేసి సొదొము వైపు చూచింది. ఎప్పుడైతే లోతు భార్య దేవుని ఆజ్ఞను వదిలివేసి సొదొము వైపు చూచిందో ఉప్పు స్తంభములాగా మారిపోయింది. మనము కూడా ఈ లోతు భార్యలాగా పెనుగాలు వైపు చూడక యేసు ప్రభు వైపు మాత్రమే మనం చూడాలి. నెంబర్ 5, దేమా. తిమోతి గారికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 10వ వచనము. ఈ దేమా క్రీస్తు సేవను వదిలివేసి లోకాన్ని మరింతగా ప్రేమించాడు. ఈ దేమా ఒకప్పుడు పౌలు గారితో కలిసి దేవుని సేవ చేశాడు. తర్వాత తన చూపు లోకము వైపు పెట్టి దేవుని సేవను వదిలిపెట్టేసి లోకాన్ని ప్రేమించాడు. మనము కూడా ఈ దేమాలాగా పెనుగాలి వైపు చూడక క్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి. నెంబర్ 6, ధనవంతుడైన యువకుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21-22 వచనాలు. ధనవంతుడైన ఈ యువకుడు దేవుని కంటే తన సంపదనే ఎక్కువగా ప్రేమించాడు. తన చూపును దేవుని వైపు కంటే సంపద వైపే ఉంచాడు. మనము కూడా ఈ ధనవంతుడైన యువకుని వలె పెనుగాలు వైపు చూడక క్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి. నెంబర్ 7, యూదా ఇస్కరియోతు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఈ యూదా ఇస్కరియోతు తన చూపును క్రీస్తు నుండి ధనం వైపు మరల్చాడు. ఫలితంగా పతనమైపోయాడు, ఉరి వేసుకుని చనిపోయాడు. మనము కూడా ఈ యూదా ఇస్కరియోతులాగా పెనుగాలి వైపు చూడక క్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనము తీవ్రముగా 2 ప్రశ్నలు వేసుకోవాలి. మన జీవితములో తీవ్రముగా వీస్తూ ఉన్నటువంటి పెనుగాలి ఏమిటి అని. మన జీవితములో తీవ్రంగా వీస్తున్నటువంటి పెనుగాలి మన అనారోగ్యమా, మన అప్పుల బాధలా, మన బిడ్డల భవిష్యత్తా, లేక మన కుటుంబ సమస్యలా, ఇంకా ఏవి మన జీవితంలో తీవ్రంగా వీస్తున్నాయో అన్న ప్రశ్న మనం వేసుకుంటూ ఈ పెనుగాలుల మధ్య మన చూపును క్రీస్తు వైపే మనం ఉంచాలి. ఈ పెనుగాలుల మధ్య మనతో ఉండే యేసు ప్రభు మనకిచ్చే సందేశం ఇది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నేనే కదా, మీరు భయపడకండి అని, నేను మీతోనే ఉన్నాను, మీరు భయపడకండి అని అభయమిస్తున్నాడు. కనుక ఈ పెనుగాలుల మధ్య మన చూపు దేవుని మీద మాత్రమే ఉండాలి, పెనుగాలు వైపు కాదు. మన చూపును దేవుని నుంచి మరల్చి పెనుగాలు వైపు ఉంచితే మనము మునిగిపోతాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.